శ్రీమాతే నమః. దుర్గామాత యొక్క 5వ స్వరూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. ఈయనకి కార్తికేయుడు అని ఇంకొక పేరుంది. మురుగా అని పిలుస్తారు, శరవణ భవ అని పిలుస్తారు, అలాగే సుబ్రహ్మణ్యుడు అని చెప్పి పిలుస్తారు. మన వైపు ఎక్కువగా మురుగన్ను, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సుబ్రహ్మణ్యుడు అని చెప్పి మనం పిలుస్తాం. సంతానం లేని వాళ్ళు, అలాగే వివాహం కాని వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్తారు. అలాగే సంతానం మాట వినకపోయినా, వాళ్ళు అల్లరిగా తిరుగుతున్నా సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటారు. అలాగే ఈ స్కంద భగవానుడి తల్లి అయినందువల్ల దుర్గాదేవి 5వ స్వరూపానికి స్కందమాత అని పేరనమాట. నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజున ఈ స్వరూపంతో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఈరోజు సాధకుడి యొక్క మనస్సు విశుద్ధి చక్రంలో స్థిరంగా ఉంటుంది. అమ్మవారి రూపాన్ని చూసినట్లయితే బాలస్కందుడు అమ్మవారి ఒడిలో కూర్చుంటారు. స్కందమాత చతుర్భుజ. తన ఒడిలో ఉన్న స్కందుణ్ణి ఒక చేతితో పట్టుకుని ఇంకో చేతిని పైకెత్తి పద్మాన్ని ధరించి ఉంటారనమాట. ఎడంవైపున ఒక హస్తంలోనేమో అభయముద్ర, మరి ఒక హస్తంలోనేమో కమలము ఉంటుంది. అమ్మవారు శ్వేతవర్ణంలో కనిపిస్తారు. అమ్మవారు కమలాసనం మీద విరాజిల్లుతూ ఉంటారు కాబట్టి పద్మాసన అంటారు. అమ్మవారి యొక్క వాహనం కూడా సింహవాహనమే. నవరాత్రి ఉత్సవాలలో ఈ 5వ రోజు చేసే పూజ చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. శాస్త్రాలు కూడా వేణోళ్ల శ్లాఘించే ఈరోజు స్కందమాతని పూజించటం. ఈ విశుద్ధి చక్రంలో స్థిరమైన మనస్సు గల ఉపాసకులకి ఈ లౌకికంగా ఉండేవి ఇవన్నీ అంతరించిపోతాయన్నమాట. అంటే అనవసరమైన విషయాలు ఏవి ఉండవు. సమస్తమైన అనవసరమైన విషయాలు అంటే లౌకికమైన విషయాలు, ఈ మాయా బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. స్కందమాతని ఉపాసించటం వల్ల భక్తుల యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి. సుఖాన్ని, పరమశాంతిని అనుభవిస్తారు అమ్మవారిని ఆరాధన చేస్తే. మనం స్కందమాతకి ఏదైతే పూజలు చేస్తామో ఆ పూజలన్నీ కూడా ఎవరికి చెందుతాయి అనుకుంటున్నారు? ఈ బాలస్కందుడికి చెందుతాయి అన్నమాట. అమ్మవారిని ఆరాధించటంలో వైశిష్టం ఇదే. ఒక్కసారి రూపాన్ని అర్థం చేసుకుంటే మాతృదేవో భవ అంటారు కదా. తల్లి మనకి జన్మనివ్వడం మాత్రమే కాదు, మనల్ని సంరక్షించే దైవం కూడా. స్కందమాత రూపం భక్తుడికి అదే తెలియజేస్తుంది, ఆ అనుభూతిని ఇస్తుంది. నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకో అని. నేనున్నాను కదా, నీకెందుకు బెంగ అని. సింహవాహనాన్ని చూస్తే ఏదైనా భయం ఉన్నా అది పోతుంది, ధైర్యాన్ని ఇస్తుందనమాట. మనం భక్తిగా అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఇంకా భయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? భక్తి ఉన్న చోట భయం ఉండదు, దైవానుగ్రహం ఉన్న చోట అడ్డంకులు ఉండవు. ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు. ఆ అనుగ్రహం రావాలి అంటే ఆ అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. ఇక్కడ కమలం, కమలం ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది, ఆ మట్టిలో, నీటిలో కదా. అంటే ఆ బురదలోంచి వచ్చిన కమలానికి ఎటువంటి మలినము తగలకుండా వికసిస్తుంది కదా. అలాగే నువ్వు కూడా ఏ మాయలోనూ చిక్కుకోకు, ఏ మాయలోనూ చిక్కుకోకుండా ఉండు అని నిరంతరము మనకి బోధిస్తుందన్నమాట. స్కందుడంటే జ్ఞానము, వీర్యము. వీర్యం అంటే శక్తి, నువ్వు బాగా ధైర్యంగా ఉండడం అనమాట. అమ్మవారు స్కందుణ్ణి ఒడిలో పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటి? మనకి చెప్తున్నారు, నువ్వు కూడా జ్ఞానాన్ని పెంచుకో, ధైర్యంగా ఉండు, శక్తితో ముందుకి అడుగు వెయ్యి అని మనకి ఆ రూపం చెప్తుందనమాట. భక్తి మార్గంలో ప్రేమ, ధైర్యము, జ్ఞానము ఈ 3 ఉండాలి. ఈ 3 కలయికే ఈ స్కందమాత యొక్క రూపం అనమాట. నిరంతరము అమ్మవారిని సేవిస్తే ఏ ఒడిదుడుకుల నుంచైనా మనం బయటపడిపోవచ్చు. నిరంతరము సేవించడం అంటే ఎలా అండి? నిన్నేమో కూష్మండం చెప్పారు, అంతకుముందేమో చంద్రగంట చెప్పారు, అంతకుముందేమో బ్రహ్మచారిణి శైలపుత్రి అన్నారు, ఎలా అండి అంటారేమో. ఇక్కడ స్కందమాతని సేవించటం అంటే నీ తల్లిని సేవించు అని. నువ్వు తల్లిని సేవిస్తున్నావు అంటే అక్కడ అమ్మవారిని సేవిస్తున్నావు అని. ప్రేమతో నువ్వు అమ్మని కొలిస్తే, అమ్మకి నమస్కారం చేసుకుంటే నీకు దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పి మనకి స్కందమాత అమ్మవారు చెప్తున్నారు. ప్రతినిత్యం శ్రీదేవి స్కందమాతాయై నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయి శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అని ఈ శ్లోకాన్ని కూడా చదువుకోండి.
చదువుకుని మనం ఏది చెయ్యాలో మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి కరుణ మన మీద ఉంటుంది. తల్లిని దైవరూపంగా చూస్తే మన హృదయం కూడా కరుణతో నిండిపోతుంది. వివాహం కానివాళ్ళు, అలాగే సంతానం లేనివాళ్ళు, మాట పిల్లలు వినటం లేదు అని అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయట పడిపోవచ్చు. అసలు ముఖ్యంగా కుజదోషం ఉంటే పోతుంది. కుజదోషం ఉంటే సంతానం కలగకపోవటము, వివాహం కాకపోవటము కూడా జరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి. కనీసం ఆరాధన చెయ్యలేకపోయినా ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకుని ప్రతి షష్ఠి రోజు కనీసం ఆ రోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుని ఆ రోజైనా కనీసం సుబ్రహ్మణ్యుడి గుడికి వెళ్ళండి. అసలు ప్రతిరోజు సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి వస్తే సంతానం కలుగుతుంది అని చెప్తారు. ఇదివరకు నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒక అమ్మాయికి అలాగే సంతానం లేదు అని అమ్మాయి చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే నన్ను అడిగిందనమాట. అప్పుడు నేను అమ్మాయికి చెప్పాను, ప్రతిరోజు నువ్వు సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళు అని. అలా సంవత్సరం పాటు ఒక్కరోజు కూడా మానకుండా, అమ్మాయికి ఈ నెలసరి వచ్చినప్పుడు తప్ప మిగతా రోజులన్నీ సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి వచ్చేది. సంవత్సరం తిరిగేసరికి అమ్మాయి కన్సీవ్ అయింది. మనం నమ్మకుండా కొట్టి పడేస్తాం మూఢనమ్మకాలని. నమ్మకం లేకపోతే ఏదీ జరగదు. నమ్మితే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది.